జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధఃపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే అది పవన్ వల్ల జరిగిందా లేక ఇతరత్ర అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి. కానీ మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 151 నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది ఆ పార్టీ బలం. పవన్ చంద్రబాబు చేతులు కలపడం వల్లే అది సాధ్యమైందన్నది అంతా చెప్పుకునే మాట. అటు ఎన్నికలకు ముందు వైసీపీని కౌంటర్ చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ టీడీపీ కంటే ఎక్కువగా జనసేన నేతలే ముందుండేవారు. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. టీడీపీ నాయకులు మాట్లాడినా స్ట్రాంగ్ కౌంటర్స్ మాత్రం గ్లాస్ పార్టీ వైపు నుంచే పడేవి. కానీ అదే జనసేన ఇప్పుడు వైసీపీ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటుందన్న చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. అసలు పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకు జగన్ టార్గెట్ చేయలేకపోతున్నారు? కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినందుకు ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందని దూకుడు పెంచాలని నిర్ణయించింది వైసీపీ. అందుకు తగ్గట్టే వరుస పర్యటనలు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. అయితే పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న యాత్రలు పొలిటికల్ హీట్ పట్టిస్తున్నాయి. పొదిలి, తెనాలి, తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, ఇలా ఈ 3 టూర్స్లోనూ పరామర్శల సంగతి పక్కన పెడితే వివాదాలు ఎక్కువయ్యాయి. రెంటపాళ్ళలో అయితే పుష్ప సినిమా డైలాగ్స్ వ్యవహారం రచ్చరచ్చ అయింది, ఇంకా అవుతుంది కూడా. సో అది కంటిన్యూషన్ అవుతుంది. అటు పొదిలి, తెనాలి టూర్ సందర్భంగా వైసీపీ క్యాడర్ చేసిన హంగామా కేసులు దాకా వెళ్ళింది. ప్రభుత్వ అధికారులకు వార్నింగ్స్ నుంచి కూటమి నేతలకు హెచ్చరికల దాకా అంతా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ఉంది కొన్ని వర్గాల్లో. ఇక్కడే మరో కొత్త చర్చ కూడా మొదలవుతుంది. ఎన్నికలకు ముందు వైసీపీ విషయంలో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఉన్న జనసేన నాయకులు ఇప్పుడు ఈ టూర్స్, ఈ సమయంలో జరుగుతున్న చర్చగా రచ్చ గురించి ఎందుకు స్పందించడం లేదన్న డౌట్స్ వస్తున్నాయట కొన్ని సర్కిల్స్లో. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే స్పందించి వైసీపీని కౌంటర్ చేసుకుంటున్నారు తప్ప జనసేన వైపు నుంచి ఆ రియాక్షన్స్ రాకపోవడం వెనుక ప్రత్యేక కారణాలు కానీ వ్యూహాలు కానీ ఉన్నాయా అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మామూలుగా అయితే రెంటపాళ్ళ ఎపిసోడ్లో జనసేన నేతలు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేవారని, అలా జరగకపోవడానికి ప్రత్యేక కారణాలు ఉండి ఉండొచ్చన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. జనసేన వైపు నుంచి పెద్దల సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక మరీ బాగొద్దన్నట్టుగా అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ప్రజలు ఒక కంట కనిపెట్టాలి. సినిమాలో చెప్పే డైలాగ్స్ థియేటర్ వరకు బాగానే ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెడతామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదంటూ పవన్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. దీన్నే గతానికి ప్రస్తుతానికి పోల్చి చూసి రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అంటే పొలిటికల్ పాయింట్స్ ద్వారా అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు. సో ఇదే ఏడాది క్రితం అయితే జనసేన పెద్దలు ఆవేశంతో ఊగిపోయేవారని, ప్రస్తుతం కామ్గా ఉండడం వెనుక అది మా సబ్జెక్ట్ కాదని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వైసీపీ విషయంలో జనసేన తీరు మారితా లేక ఇతరత్ర బలమైన కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించి వైసీపీకి కౌంటర్స్ వేసేవారని, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, చేతిలో పవర్ ఉంది, అయినా సరే జనసేన వైపు నుంచి ఒక పేపర్ స్టేట్మెంట్ తప్ప పెద్దగా రియాక్షన్స్ లేకపోవడాన్ని కాస్త ప్రత్యేకంగానే చూడాలన్న అభిప్రాయాలు కూడా పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్లో. ఇదే సమయంలో మరో వర్షన్ కూడా ప్రచారంలో ఉంది. వైసీపీ చర్యలకు అదే స్థాయిలో రియాక్షన్స్ ఇస్తే వివాదం పెరిగి శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తుందని, అంతిమంగా అది స్టేట్ ఇమేజ్, కొత్త పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చన్న ఇలా రకరకాల కోణాల్లో ఆలోచించే కాస్త సంయమనం పాటిస్తుండవచ్చన్నది ఇంకో వర్షన్. కారణం ఏదైనా కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల మీద జనసేనాని మౌనం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. సో పవన్ వ్యూహాత్మక మౌనం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.